ఆ నిబంధన నిరుపయోగమేనా? బిల్లుల నిరవధిక నిలిపివేత. ఇప్పుడు మనకు బిల్లుల నిరవధిక నిలిపివేత మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో మనం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి నుంచి ఇంతవరకు రాలేదు. గవర్నర్ దాని మీద ఏమీ నిర్ణయం తీసుకోలేదు. సో ఇవి ఎన్ని నెలలు ఉంటాయి, ఇంకా ఎన్ని నెలలు? అదేవిధంగా ఎవరిది అనార్హత వేటుకు సంబంధించి అలాగే వెళ్ళిన ఎవరికి మన ఎమ్మెల్సీల యొక్క బిల్లులను పంపినప్పుడు కూడా గత తమిళసై కూడా ఇలాగే వ్యవహరించడం జరిగింది. వాటిని అట్నే దగ్గర పెట్టుకొని చివరి వరకు వాటి మీద నిర్ణయం తీసుకోకపోవడము. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ వేదికగా, కేంద్ర ప్రభుత్వాలు పార్లమెంటు వేదికగా బిల్లులు పంపితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో అక్కడి ఉన్న గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ వాటిని ఆమోదించక అట్లనే పెట్టుకుని ఉంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత కూడా వాటికి ఆమోదం జరగకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు ఉండడము అన్న ఒక చర్చ మొదలైంది. ఈ చర్చ నేపథ్యంలో ఈరోజు ఒక కీలకమైనది ఏంటి అంటే బిల్లుల నిరవేదిక నిలిపివేతతో సాధ్యమైనంత త్వరగా అనే పదానికి అర్థం లేదు. రాజ్యాంగంలో సాధ్యమైనంత త్వరగా అనే ఒక పదాన్ని పెట్టారు. 200 ఆర్టికల్లో ఆర్టికల్ 200లో ఏం పెట్టారు అంటే సాధ్యమైనంత త్వరగా ఈ ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతులు క్లియర్గా చేసి వాటికి పంపాలి. దానికి ఒక 3 విధానాలు ఉన్నాయి. ఒక విధానం ఏంది అంటే వాటిని ఆమోదించడం, రెండో విధానం ఏంటంటే తిరస్కరించడం, మూడో విధానం ఏంటంటే గవర్నర్కి వచ్చిన బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ఈ 3 విధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 3 విధానాలను పక్కన పెట్టి 4వ విధానం అమలు చేస్తున్నారు గవర్నర్లు రాష్ట్రపతులు. అది ఏంటంటే దాన్ని తిరస్కరించరు, ఆమోదించరు, రాష్ట్రపతికి పంపరు, తమ వద్దని అట్టి పెట్టుకుంటారు. అది ఏంటంటే ఆడనే ఉంటుంది, టేబుల్ మీద ఉంటుంది. సో తిరస్కరిస్తే మళ్ళొకసారి దాన్ని రెండోసారి బిల్లు పంపితే దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలి. కాబట్టి తిరస్కరించలేదు కాబట్టి రెండోసారి బిల్లును పంపడానికి అవకాశం లేదు. అదేవిధంగా వాటిని ఆమోదిస్తే వెంటనే పనులు అయిపోతాయి కాబట్టి ఆమోదించడం లేదు. రాష్ట్రపతికి పంపడం కూడా ఒక స్ట్రాటజీ. ఇది మూడోది. రాష్ట్రపతికి కూడా పంపుతున్నారు. రాష్ట్రపతి కూడా అక్కడ సేమ్. ఆమె కూడా 3 నెలల్లో దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు, తిరిగి గవర్నర్లకు పంపించట్లేదు. ఆమె ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు. సో రాష్ట్రపతి ఆధ్వర్యంలో కూడా జరగాల్సిన మొదటి 2 ప్రక్రియలు జరగట్లేదు. దీంతో బిల్లులు ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వాలు చేపడతాయో ప్రజల సంక్షేమము, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం చేపట్టిన బిల్లులు గవర్నర్లు ఆమోదించకుండా, తిరస్కరించకుండా వాటిని అక్కడనే పెండింగ్లో పెట్టుకోవడం వల్ల ఈ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. అలా నిర్వీర్యం కాకుండా ఉండడానికి రాజ్యాంగంలోనే సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లులను వెంటనే పరిశీలించాలి, నిర్ణయం తీసుకోవాలని ఉన్నది. అయితే దాని పట్ల వీళ్ళు ఆ సాధ్యమైనంత త్వరగా అనే దానికి 3 నెలల నిబంధన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ విధంగా విధిస్తుంది అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అయితే మరి 3 నెలలు కాకపోతే 6 నెలలు, 5 ఏళ్ళ వరకు కూడా పెట్టుకుంటే అది సాధ్యమైనంత త్వరగానేనా? మీరు ఎన్నేళ్ళు ఈ సాధ్యమైనంత త్వరగా అనే దానికి ఒక డెఫినేషన్ ఏమైనా ఉన్నదా? సో అలాంటి డెఫినేషన్ లేనప్పుడు మరి రాజ్యాంగంలో సాధ్యమైనంత త్వరగా అని పెట్టుకున్న పదము నిరుపయోగమేనా? ఆ పదము, ఆ నిబంధన నిరుపయోగమేనా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. రాజ్యాంగం అధికరణం 200లో ఆ నిబంధనను చేర్చారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంది? సాధ్యమైనంత త్వరగా అనే పదాల వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇంకా మీరు ఇష్టం వచ్చినంత కాలం మీరు మీ దగ్గరనే పెట్టుకుంటే ఈ పదానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పుడు ద్రౌపది ముర్ము కోరిన 14 అంశాలపైన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి, సుప్రీంకోర్టు రాష్ట్రపతి అధికారాల్లో, రాష్ట్రపతి నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా అని ఆమె ఒక లేఖ రాయడం జరిగింది. అనేక విషయాలను ప్రస్తావిస్తూ దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అందులో భాగంగానే ఈ 200 అధికరణంలో సాధ్యమైనంత త్వరగా అనే దాన్ని మీరు ఎందుకు గుర్తించడం లేదు, దాన్ని ఎందుకు పాటించడం లేదు అని సుప్రీంకోర్టు అడుగుతుంది. సాధ్యమైనంత త్వరగా అంటే అది కేవలము ఏంది 3 నెలలు 6 నెలలు కాదు, అది మా విచక్షణ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి మరి ఇంకా ఎప్పుడు 6 వారాల కాల పరిమితిని తొలగించి సాధ్యమే అనే పదాలు చేర్చారని ధర్మాసనం పేర్కొంది. సో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలనే భావనతోటే ఈ మార్పులు చేశారని రాజ్యాంగ సభ సభ్యులను ఉటంకిస్తూ ధర్మాసనం గుర్తు చేసింది. ఆ బిల్లులకు సమ్మతి తెలపడం లేదంటే వెనక్కి పంపించడం, అది కూడా కాదంటే రాష్ట్రపతికి పంపించడం అనే 3 విధుల గురించి అధికరణం చెబుతుంది. కానీ సిజేఐ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు, ఒకసారి తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ మరోసారి ఆమోదించి పంపిస్తే సమ్మతించడం మినహా గవర్నర్ కు మరో దారి ఏమీ ఉండదు. తమిళనాడు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. అయితే ఆర్థిక బిల్లును కూడా గవర్నర్ నిలవరిస్తే ఆయనకు రాష్ట్రానికి సూపర్ సీఎం అయినట్లు ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగం నామమాత్ర హోదాలను మాత్రమే కల్పించింది. వాళ్ళు సూపర్ సీఎంలు కాదు, ప్రజాప్రతినిధులు కాదు అనేది నిన్న చాలా గట్టిగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చెప్పిన విషయం పైన ఇది కొనసాగుతూనే ఉన్నది.